ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శించిన భక్తుల సంఖ్య 7,83,000 మంది. గతంలో లాస్ట్ ఇయర్ 6,83,000 మంది చేసుకుంటే ఈసారి 1,00,000 మంది పెరిగారు. అంతకుముందు 23లో 6,47,000 మందే దర్శనం చేసుకున్నారు ఈ 10 రోజులు. ఈ విధంగా చూసినట్లయితే ఇంత పెద్ద మొత్తంలో శ్రీవారిని దర్శించుకోవటం ఇదే మొదటిసారి. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా జనవరి 3వ తేదీ శనివారం అత్యధికంగా 89,000 మంది దర్శనం చేసుకోవటం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న 128 గంటల్లో దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. మనం మొట్టమొదట అనుకున్న విధంగానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరిగాయి. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14,00,000 అనే లెక్కలు చూపిస్తున్నాయి. భక్తులకు విక్రయించినటువంటి లడ్డూలు 44 లక్షల లడ్డూలు. గతంలో ఇంత పెద్ద మొత్తంలో విక్రయించినట్టు దాఖలాలు కనిపించటం లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అధికంగా తయారు చేసి భక్తులకు ఇవ్వటం జరిగింది. దాదాపు 2,400 మంది పోలీసులు, 1,150 మంది విజిలెన్స్ సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేయటం జరిగింది. వాళ్ళందరికీ కూడా టీటీడీ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బేరీజ్ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయటం జరిగింది.